హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ ఐస్ క్రీమా అని అనుకోవద్దు, మ్యాంగో సీజన్ కదండి. దాంతో ఐస్ క్రీమ్ చేసేద్దాం రండి. ఇప్పుడు 2 మామిడికాయలని తీసుకుని చక్కగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి. నాలాంటి బద్దకస్తులు అయితే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి కట్ చేసేసుకుంటారు. మంచి వాళ్ళు అయితే కొంచెం ప్లేట్లోకి కట్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటారు. ఇలా ముక్కల్ని బాగా కట్ చేసుకోవాలండి. బాగా పండిన మామిడికాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ క్రీమ్ ఏంటంటే 1 కప్పు పాలు అనేవి ప్యాన్లోకి యాడ్ చేసుకొని దాంట్లోకి 1/4 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది మనం తీసుకున్న మామిడికాయలను బట్టి ఉంటుంది. మామిడికాయలు బాగా తీగా ఉన్నాయి అనుకోండి, 1/4 కప్ సరిపోతుంది. లేదనుకుంటే 1/2 కప్ తీసుకోండి. ఇప్పుడు పాలన్నీ 1 కప్పు పాలు కాస్త 1/2 కప్ అయ్యే వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇంత థిక్నెస్గా రావాలి. ఇలా అయిన పాలని తీసుకెళ్ళి మ్యాంగోలో కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టమాకండి, కొంచెం చల్లారాక పట్టండి. ఐస్ క్రీమ్స్ పెద్దలకు ఎంత ఇష్టమో తెలియదు కానీ పిల్లలకు మాత్రం చాలా టార్చర్ చూపిస్తారు. ఓ పక్కన జలుబు వస్తూ ఉన్నా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలి. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ అనేది మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు మా పాప చూసి పర్చేస్ చేసే వరకు ప్రాణం తీసేసింది. చూసారు కదా, చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ చేసుకున్నటువంటి మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు ఇది చూసిన ప్రతిసారి భలే అనిపిస్తుందండి, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని దాంట్లోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి పైనుంచి కిందకి కదిపితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వీటిని పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 4 అవర్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. మధ్యలో కదిపితే మాత్రం ఐస్ కట్టదండి, ముందే చెప్తున్నాను. ఒక 4 అవర్స్ దాన్ని అలా వదిలేస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మా పాప ఐస్ క్రీమ్ అయ్యే వరకు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంది. అయిన తర్వాత హ్యాపీనెస్కి అద్దే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చల్లగా ఐస్ క్రీమ్ తినాలా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.